హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధామనోహం ఫ్లవర్స్ విప్పినాయి. వర్షానికి చాలా ఫ్లవర్స్ రాలిపోయినాయి. వర్షం లేని టైంలో అయితే చాలా బాగుంటాయి ఫ్లవర్స్. వర్షానికి కొన్ని రాలిపోయినాయి. వైట్ మందారం ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. ఈరోజు 2 టబ్బులు ట్రేలు ఖాళీగా ఉన్నాయి. వర్షానికి అంతా నానిపోయి ఉన్నాయి. అందులో కొన్ని గోధుమలు వేస్తున్నాను. ఇక్కడ ఒక వైట్ మందారం ఫ్లవర్ విప్పింది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కొయ్యకపోయిన రాలి పడిపోతూ ఉంటే బాగా విప్పినవి కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే రాలిపోతూ ఉన్నాయి. ఇవి 2-3 డేస్ అయినా ఉంటాయి. ఈ కనకాంబరం ఫ్లవర్స్ వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ విప్పుతుంది, నెక్స్ట్ డే విప్పిద్ది. ఇక్కడ కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని సీడ్స్ రెడీ అయినాయి. ఈరోజు సీడ్స్ విప్పినాయి. ఇలా చెట్టుకే రెడీ అయిన సీడ్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంగానే ఇవ్వండి, చాలా 2 ఆకులతో ఇలా చాలా బాగా విప్పుతాయి. ఇవి సీడ్స్ వెరైటీగా ఉంటాయి. రణపాల ప్లాంటు ఈ ఆకు పెట్టినా వచ్చేస్తే, చిన్న ఆకు పెడితే చాలు, ఆకుకే వచ్చేస్తే అలా ఆకు కింద పెట్టేసి దానిపైన లైట్గా మట్టేస్తే చాలు, ఆ చివరిలో అన్నమాట ఆకు చివరికే వచ్చేస్తాయి. ఇక్కడ పింక్ రోజ్ ఫ్లవర్ ఇప్పింది, కోసేస్తున్నాను. ఇలా కొంచెం ఇంకా విప్పాలి కదా, వాటర్లో పెట్టినా ఇప్పేసిద్ది. నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. రేపు ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ ఇప్పిద్ది. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. మట్టిలో బకెట్లో పెట్టాను, అక్కడే ఇంకా చాలా పెద్ద ఫ్లవర్స్ ఇప్పుతున్నాయి. ఒక మొక్క బాగా హైట్ వెళ్ళింది. కాస్మోస్ ఫ్లవర్స్ వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని తులసాకులు తీసుకుంటున్నాను. గుమ్మం ముందు తులసి కోటలో పెట్టాను. ఆ మొక్కనైతే తుంపను, ఇంకా పూజ చేసే మొక్కకు తుంపను. ఈ మొక్కకు తుంపుతూ ఉంటాను. కావాల్సినప్పుడల్లా కొన్ని లీవ్స్ తీసుకుంటూ ఉంటాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ మొత్తం విప్పకుండానే బయట కదా కోసేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం విప్పాలి. పింక్ ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ ఒకటి బ్లూ సెంక్ ఫ్లవర్. పుదీనా చిన్న కొమ్మ గుచ్చితే చక్కగా వచ్చేసింది పుదీనా. కొన్ని మార్కెట్లో సీతాఫలం కాయలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా వస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే ఏ సీజనల్లో ఆ సీజనల్లో తింటే హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడు వచ్చాయి అప్పుడు. లాస్ట్ ఇయర్ సరిగా రాలేదు, ఈ ఇయర్ బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా కళ్ళు విప్పినవి అయితే బాగా రెడీ అయినట్టు. గింజకి ఇలా గ్యాప్ ఎక్కువగా ఉంటే వాటిని కళ్ళు అంటారు. బాగా రెడీ అయింది. చెట్టుకే కళ్ళు విప్పినవి అయితే బాగా స్వీట్గా ఉంటాయి. ఈ గింజలన్నీ నేను వేస్ట్గా డస్ట్బిన్లో వేయకుండా ఇలా జల్లేస్తూ ఉన్నాను. వాటర్లో ఒకసారి వాష్ చేశాను. గింజల్ని వాష్ చేసేసి ఇలా వేసేస్తున్నాను. ఇక్కడ వీటిల్లో కొన్నన్నా మొలుస్తాయి. గోడ పక్కగా ఉన్నవి పీకేస్తాను. కొంచెం యువతలకు వచ్చినవి హెల్దీ ప్లాంట్స్ కొన్ని ఉంచుకుంటాను. 1-2 ఉంచేస్తాను. అవి మంచిగా వస్తాయి. వేస్ట్గా పడేయకుండా ఇలా వేసేస్తూ ఉన్నాను. అవి కొంచెం మొక్కలు వచ్చేసినాక అవి పీకేసి మళ్ళీ అందులోనే వేసేస్తాను. గ్రీన్గా బాగుంటుంది. వర్షానికి అయ్యే వచ్చేస్తాయి. కొన్ని గోధుమలు వేస్తున్నాను. 2 టబ్బులు ఖాళీగా ఉన్నాయి. వర్షానికి మట్టి అంతా బాగా తడిసిపోయి ఉంది, పొడి మట్టి లేదు. దీంతో కొంచెం లూజ్ చేస్తున్నాను. గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగుతాను, అందుకే వేసేస్తున్నాను. ఆల్రెడీ గ్రో బ్యాగ్లో వేసాను. కొంచెం హైట్ వచ్చింది. కొంచెం ఒత్తుగానే వేస్తాను, పడిపోకుండా ఒకదానికొకటి సపోర్ట్గా బాగా వస్తాయి. గోధుమ గడ్డి అయితే వర్షానికి పడిపోవట్లేదు. తోటకూర అలాంటివి అయితే పడిపోతున్నాయి. మనం
వడ్లు కనుక ఎలా ఉంటుందో గడ్డి, వడ్లు వేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది గడ్డి చూడటానికి. గోధుమలు కూడా కొంచెం తిక్కుగానే వేసాను. పొడిగా లేదు, అంతా తడిసిపోయింది మొత్తం మట్టి. ఇంకా దాన్నే కొంచెం లైట్గా కవర్ చేస్తున్నాను. బర్డ్స్ తినేస్తాయి మళ్ళీ. ఉంచవు అసలు బర్డ్స్. ఏమైనా ఎండకి ఏమైనా పల్లి లాంటివి పెట్టినా ఉంచవు. సాయంత్రానికల్లా మొత్తం శుభ్రం చేసేసి ఖాళీ చేసేస్తాయి. పావురాలు బాగా వస్తాయి. ఇక్కడ కొంచెం ఉంది, ఇంకా ఇక్కడ కూడా కవర్ చేసేస్తాను. తడి మట్టితోనే ఇలా కవర్ చేసేసాను. మట్టి పోసినప్పుడు అదే మళ్ళీ సరిగా వచ్చేస్తుంది. ముద్దలన్నీ పోయి సాఫ్ట్గా అయింది. గ్రో బ్యాగ్లో ఇక్కడ వేసాను కొన్ని గోధుమలు. ఇలా వచ్చింది గోధుమ గడ్డి. ఇందులో పప్పాయ సీడ్స్ పడినాయి. చిన్న చిన్న పప్పాయ మొక్కలు వచ్చినాయి. పప్పాయ మొక్క ఉండకూడదు, పాలుగారే మొక్కని నేను పెట్టను, ఉన్నదే పీకేశాను. కాయలు కాసేది. బకెట్లో చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. కనకాంబరం ఫ్లవర్స్, ఇదేమో చామంతి మొక్క, తోటకూర, కాస్మోస్ ప్లాంటు. కాస్మోస్ ఫ్లవర్స్ విప్పుతూ ఉన్నాయి. డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్. చిన్న బకెట్లో కూడా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. నెక్స్ట్ డేకి చాలా ఉన్నాయి మొగ్గలు ఇక్కడ. ఈరోజు నేను కొయ్యకుండా ఉంచేసుకుంటున్నాను సీడ్స్ కోసం. ఇంకొంచెం పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. 2-3 డేస్ ఇలాగే ఉంటాయి. తర్వాత ఈ రెక్కలన్నీ రాలిపోయి చక్కగా సీడ్స్ రెడీ అవుతాయి. ఆ సీడ్స్ కోసం ఈరోజు నేను కొయ్యట్లేదు. కాస్మోస్ ఫ్లవర్స్ చెట్టుకు ఉంచేసుకున్నాను.